बजरंग बजरंग धामं स्वर्णशैलाभदेहं धनुजवनुकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिदानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि गोष्पदीकृतवाराशमशिकीकृतराक्षसं रामायण महामालारत्नं वंदे अनिलात्मजं श्रीगुरुभ्यो नमः। ఈరోజు హనుమత్ జయంతి మా కోటకలదిని గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు భోగేశ్వర స్వామి దేవాలయానికి పూర్వంలో ఎప్పుడో 10వ శతాబ్దంలో నిర్మించినటువంటి భోగేశ్వర స్వామి వారి పాతాళ భోగేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళేటటువంటి దారిలో ఈ కాలువ ఒడ్డున ఎంతో వైభవంగా ఈ ప్రతిష్ఠ అనేటటువంటిది జరిగింది. అభయాంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టని ఎంతో విశిష్టమైనటువంటి నల్లరాతితోటి ఏకరాతితో ఉన్నటువంటి 12 అడుగుల విగ్రహాన్ని ఎంతో శ్రమకు ఓర్చి మాచర్ల నుంచి తీసుకువచ్చారు. మా గ్రామస్తులందరూ కూడా ఎంతో శ్రమకు వచ్చి ఆ తీసుకువచ్చిన తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజున ఆ స్వామివారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మొట్టమొదటి జయంతి ప్రతిష్ఠించిన తర్వాత ఈరోజు మొట్టమొదటి జయంతి కాబట్టి ఆ స్వామివారికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి పువ్వులు పళ్ళు తమలపాకులతోటి పూజాధికాలు జరిపారు. అలాగే ఎంతో శ్రమకు వచ్చి ఆ యాపిల్ దండలు తర్వాత స్వామివారికి గారెల దండలు వడమాల అవన్నీ కూడా సమర్పించారు ఎంతో భక్తితోటి. కాబట్టి ఆ స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలందరినీ కూడా ఎవరైతే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారో ఎవరైతే పాడి పంటల మీద ఆధారపడి ఉన్నారో వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థులు కానీ అందరూ కూడా ఆ స్వామివారు చల్లగా చూస్తాడని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాము. ప్రతి కుటుంబము కూడా అభివృద్ధి ఆ స్వామివారి యొక్క దయ వలన ఇక్కడ అభివృద్ధిలోకి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి జీవించాలి ఈ రోజున మేమందరం కూడా కోరుకుని ఆ స్వామివారికి పూజాధికాలు సమర్పించాము. కలిదిండిలో వేంచేసి ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన 12 అడుగుల నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మొదటి పుట్టినరోజు సందర్భముగా మేము ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. దాని నిమిత్తం అఖండ అన్న సమారాధన జరుపుటకు అందరి సమక్షంలో మేము ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో కలిదిండి గ్రామం అయిన కోటకలిదిండి గ్రామంలో ఇక్కడ ప్రజలు ఏర్పాటు చేసిన ఏకశిల విగ్రహానికి మేము ఈ రోజున సందర్శించడం జరిగింది. అలాగే ఈ ఏకశిల విగ్రహం ఏర్పాటులో నన్ను భాగస్వాములు చేసినందుకు కమిటీ సభ్యుల్ని అలాగే కోటకలిదిండి గ్రామవాసులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు అన్నదానం నిమిత్తం మనల్ని కూరగాయలు అడగడం జరిగింది. రాధారంగ మిత్రమండలి తరపున ఆ రోజున ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం జయంతికి నేను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తంగా ఈరోజు జయంతి సందర్భంగా ఇక్కడ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామస్తులు అలాగే అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులు అందరూ కూడా నన్ను అడగడం జరిగితే నేను కూరగాయలు ఇవ్వడం జరిగింది. అలాగే నన్ను ఈ అన్న సమారాధనలో పాలు పంచుకునేటట్టు భాగస్వాములు చేసేటట్టు కల్పించిన కోటకల్ది గ్రామ ప్రజలకు అలాగే అభయాంజనేయ స్వామి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఓకే ఓకే వదలండి.
నాగుల